అధికార పార్టీకి ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఏ పార్టీ అయినా ఈ వ్యూహాన్ని అమలు చేయవచ్చు. ఎప్పుడైతే తమకు రావాల్సిన మ్యాజిక్ నంబర్ కోసం ఏవైతే బేరాసారాలు కావచ్చు, లేదంటే ప్రలోభాలు కావచ్చు, ఇంకేదైతే ఈ కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయో ఇందులో వాళ్ళకి ఇంకా సక్సెస్ కాలేదు, తమకు కావాల్సిన నంబర్ రాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఆ కోరం రాకుండా చేస్తారు. కోరం రాకపోవడం వల్ల ఏమవుతుంది, వెంటనే ఎన్నిక వాయిదా పడుతుంది. వాళ్ళకు సాధారణంగా ఏంటంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఈరోజు జరగకపోతే దీన్ని రేపటికి వాయిదా వేయాల్సి ఉంటుంది. అందువల్ల ఒక 24 గంటల టైం దొరుకుతుంది. ఈ లోపు తమకు కావాల్సిన బేరాసారాలు కుదుర్చుకోవడానికి, తమకు కావాల్సిన నంబర్ని గ్యాదర్ చేయడం కోసం ఒక అవకాశం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే నిజానికి ఇది ఆల్రెడీ బీఆర్ఎస్ సిపిఐ కాంబినేషన్లో బీఆర్ఎస్కు సిపిఐకి ఈ మున్సిపల్ చైర్మన్ పదవి పోయే అవకాశం ఉంది. ఇది నిజానికి ఒక రూఢి అయిపోయింది. ఎప్పుడో నిన్నటికే ఇది క్లారిటీ వచ్చింది. ఇక్కడ కూడా సిపిఐ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి కేతనపల్లిలో సిపిఐ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుంది. అదే కొత్తగూడెంలోకి వచ్చేటప్పటికి అక్కడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుంది. ఇక్కడ మాత్రం కేతనపల్లిలో ఇదంతా కూడా మంత్రి వివేక్కు సంబంధించిన ఏరియా. ఇక్కడ ఇమీడియట్గా ఎలక్షన్ జరిగితే అది బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కోరం లేకుండా చేసి మనకు మినిమం 50% అటెండెన్స్ ఉంటేనే కోరంగా భావిస్తాం. ఈ కోరం లేకుండా చేయడం వల్ల ఎన్నికను వాయిదా వేయించడంలో సక్సెస్ అయ్యింది కాంగ్రెస్. ఈ రకంగా వాళ్ళకి మళ్ళీ వాళ్ళ నంబర్ పెంచుకోవడానికి ఇంకొక 24 గంటల సమయం అయితే వాళ్ళు పొందగలిగారు. మనోజ్ రైట్ సార్, కమింగ్ బ్యాక్ టు కార్పొరేషన్ మాట్లాడుకుందాం. మరొక బ్రేకింగ్ వచ్చే కంటే ముందు కార్పొరేషన్లో ఇందాక మనం కొత్తగూడెం వరకు ఆగిపోయాం. కొత్తగూడెంలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్ల కన్నా కాంగ్రెస్ 22 గెలిచింది, బీఆర్ఎస్ 8, బీజేపీ 1, సిపిఐ 22, ఇతరులు 7. ఇక్కడ కూడా కొంత హైడ్రామా మధ్యలోనే అక్కడ మున్సిపల్ మేయర్ పీఠం దక్కించుకోబోతున్నారు. సో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు కేటీఆర్, మా 8 మీకు మద్దతు ఇస్తాం, సో 22+8 30, ఆ తర్వాత ఇతరుల సపోర్ట్ తీసుకొని మేయర్ పీఠం అధిరోహించండి అని చెప్పి కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కానీ వాళ్ళ గతంలో ఒక చేదు అనుభవం ఉంది. మునుగోడు ఎన్నికల సమయంలో కమ్యూనిస్టుల సపోర్ట్ తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత స్వయంగా వాళ్ళు ఎవరండి, వాళ్ళు చేయడం వల్ల మేము గెలవడం ఏంది, మా పార్టీకి ఇంత మెంబర్షిప్ ఉంది, మా పార్టీ పవర్లో ఉందని చెప్పి కేసీఆర్ కమ్యూనిస్టులు లెక్క చేయలేదు, ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. వాళ్ళు కూడా అన్నారు చాలా సందర్భాల్లో మళ్ళీ కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పెట్టారని చెప్పి. సో కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ని తిరస్కరించి మళ్ళీ కాంగ్రెస్ తో జత కడుతున్నారు. సో కొత్తగూడెంలో ఎటువంటి సీక్వెన్సెస్ ఉన్నాయి, కొత్తగూడెంలో ఎటువంటి విధంగా అక్కడ పరిణామాలు చేంజ్ అయ్యాయి, ప్రెసెంట్ మున్సిపల్ మేయర్ ఎవరు దక్కించుకోబోతున్నారు, మౌలి గారు మీకు అప్డేట్ ఇస్తారు సార్ కొత్తగూడెం సంబంధించి. మనోజ్, కొత్తగూడెంలో మొత్తం 60 డివిజన్లు ఉంటే నిజానికి ఇక్కడ కాంగ్రెస్ సిపిఐ పొత్తులో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూనంనేని సాంబశివరావు ఎవరైతే సిపిఐ సెక్రటరీ ఉన్నారో ఆయన కాంగ్రెస్ అలయన్స్తోనే అక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు, విజయం సాధించారు. నిజానికి ఈ స్థానంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 2 పార్టీల మధ్య ఒక అవగాహన కుదరాల్సింది. కానీ మేయర్ పీఠం ఎవరికి దక్కాలి అనే విషయంలో ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం అయితే కుదరలేదు. సిపిఐ వాదిస్తూ వస్తుంది, మేము బలంగా ఉన్నాం, స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాం కాబట్టి మేము గెలిచిన తర్వాత మేయర్ పీఠం మాకు కావాలి అని వాళ్ళు ముందు నుంచి పట్టుబడుతున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ సిపిఐ మధ్యలో పొత్తు లేకుండా పోటీ చేశారు. ఈ పరిస్థితిని బీఆర్ఎస్ క్యాష్ చేసుకోవాలనుకుంది, తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంది. అక్కడ ఎప్పుడైతే బీఆర్ఎస్కి సంబంధించిన 8 సీట్లు, సిపిఐకి సంబంధించి 22, ఇది కాకుండా సిపిఎం కూడా ఒక స్థానం గెలిచింది, ఇతరులు ఇంకొక 6 స్థానాల్లో గెలిచారు. బీఆర్ఎస్ ఎప్పుడైతే ఎలక్షన్ రాగానే ఓపెన్ ఆఫర్ డైరెక్ట్గా కేటీఆర్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూనంనేని సాంబశివరావుకి ఫోన్ చేసి, సార్ మేము మీకు అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్నాం, మీరు కావాల్సిన వాళ్ళని మేయర్ పెట్టుకోండి, మీరు కావాల్సిన వాళ్ళని డిప్యూటీ మేయర్ పెట్టుకోండి, మేము సపోర్ట్ ఇస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఈ 2 కలిసినప్పుడు వాళ్ళకు అబ్సల్యూట్ మెజారిటీ వస్తుంది. ఎందుకంటే పక్కన సిపిఎం కూడా ఉంది, ఒకరిద్దరు ఇండిపెండెంట్ల సపోర్ట్ కూడా సిపిఐ బీఆర్ఎస్ కాంబినేషన్ లభించేది. అయితే ఇక్కడేంటి, బీఆర్ఎస్ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది సిపిఐకి. గతంలో మీరు చెప్పినట్టు మునుగోడులో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అది ఒకటైతే నిజానికి కాంగ్రెస్తో సిపిఐ ఇంకా కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇక్కడ మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఒక్క ఎన్నిక విషయంలోనే అలయన్స్ని బ్రేక్ చేసుకొని బీఆర్ఎస్తో వెళ్తే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఆ సిపిఐ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇంకొక 2.5 దాదాపు 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కాబట్టి అధికార పార్టీకి దూరంగా ఉండటం వల్ల నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో సిపిఐ చివరికి కాంగ్రెస్తోనే జతకట్టి అక్కడ మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ సీట్లు గెలుపొందే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త తీసుకుంది సిపిఐ. ఎందుకంటే మునుగోడులో మనం చెప్పాం, ముందైతే బీఆర్ఎస్కి ఇచ్చిన తర్వాత అవకాశాన్ని మళ్ళీ సిపిఐకి ఇవ్వలేదు వాళ్ళు. ఇప్పుడు అందుకని వాళ్ళు పట్టుబడుతున్నారు, మేయర్ పోస్టు డిప్యూటీ మేయర్ పోస్ట్ కాకుండా మేయర్ పోస్ట్ని ఇద్దరం చేర్సగం పంచుకుందాం, 2.5 సంవత్సరాలు మీరు, 2.5 సంవత్సరాలు మేము.
అయితే మీరు ఎవరు ముందు అనే విషయంలో మనకు తెలుసు, చాలా చోట్ల ముందున్న వాళ్ళు ఆ పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. మనం చూసాం కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం కూడా ఇప్పుడు అదే గొడవ నడుస్తుంది కాంగ్రెస్ సంబంధించి. అందుకని ఇక్కడ సిపిఐ ముందు 2.5 సంవత్సరాలు మాకు కావాలని పట్టుబట్టుతుండడం వల్ల అయితే దీన్ని కూడా కాంగ్రెస్ అంగీకరించింది. ఇక్కడ క్లియర్ కట్గా ముందు చాలా డ్రామా నడిచింది. బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ కలిసి మేయర్ పీఠాన్ని అధిష్టిస్తే అనుకున్నాం, కానీ చివరికి కాంగ్రెస్తో వెళ్ళటానికి సిపిఐ నిర్ణయించుకుంది. కాకపోతే మొట్టమొదటి అవకాశం మాకే కావాలి అని చెప్పి ఆ సిపిఐ కోరుకుంది. దీనికి ఎందుకంటే బీఆర్ఎస్ను దూరంగా ఉంచాలనేది కాంగ్రెస్ ప్లాన్. అందువల్ల సిపిఐ పెట్టిన డిమాండ్ ఒప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్ సిపిఐ కలిసి ఇక్కడ అధికారాన్ని పంచుకోబోతున్నాయి. మనోజ్, రైట్. ఇంకొక విషయం సార్, ఇక్కడ కేతనపల్లి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో కేతనపల్లిలో కూడా 4 వార్డుల్లో సిపిఐ గెలిచింది, సో 10 వార్డుల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇద్దరు కలిసి ఏర్పాటు చేస్తారేమని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఇక్కడ సడన్గా వాయిదా పడిందని అంటే